హాయ్ ఎవ్రీవన్, మంచి నాటుకోడి కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కింద కొబ్బరిపాలు అన్నం రెసిపీ ట్యాగ్ చేశాను, ఒకసారి వాచ్ చేయండి. కుక్కర్ గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయినాక 6 పచ్చిమిరపకాయ ముక్కలు, 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయినాక ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకొని ఒక మీడియం సైజ్ టమాటా ముక్కల్ని వేసేసి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయిపోయినాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత గసగసాల పేస్టు, కారము, కొత్తిమీర వేసి ఒక 3 నిమిషాలు అలాగే ఫ్రై చేసుకోండి. తర్వాత ముక్క మునిగేంత వరకు కొన్ని వాటర్ వేసేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 విజిల్స్ రానివ్వండి. నాటుకోడి కదా, 5 విజిల్స్ పడతాయి. 5 విజిల్స్ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొబ్బరి పేస్ట్ వేసేసుకొని ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే నాటుకోడి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.